నేను ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు, నేను ఎప్పుడు చచ్చిపోతానో కూడా తెలియదు, నన్ను ఎవరు చంపేస్తారో కూడా తెలియదు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. ఫ్లోరిడాలో ఆయన ఉంటున్నటువంటి గెస్ట్ హౌస్లోకి ఒక వ్యక్తి గన్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడైనటువంటి చోటకి అంతటి స్థాయిలో గన్ పట్టుకొని లోపలికి వెళ్ళగలిగాడు అంటే అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కనబడుతోంది, సెక్యూరిటీ ఫెయిల్యూర్ కనబడుతోంది. హవెవర్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె అందరికి తెలిసిందే, గమనించారంటే కథం డైరెక్ట్గా షూట్ ఎట్ సైట్. సో వెంటనే ఆయన్ని స్పాట్లోనే హతమార్చారు, గన్తో పేల్చారు, చనిపోయాడు కూడా. అయితే ప్రస్తుతానికి దానిపైన ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్షన్లో ఇవే వ్యాఖ్యలు ఉపయోగించారు. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ విల్ బి అరౌండ్. ఈ వ్యాఖ్యలైనా మాట్లాడుకొచ్చారు. నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు. ఐ హ్యావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ గన్నింగ్ ఫర్ మీ, డోంట్ ఐ. సో చాలామంది నా పైన గన్నులు ఎక్కువ పెట్టారు. నేను 79 ఏళ్ళ వయసున్న వ్యక్తిని. బట్ ఐ విల్ నాట్ ఫర్గెట్ దెమ్. నేను ఎప్పుడు వాళ్ళని మర్చిపోయాను. ఐ విల్ నెవర్ గోనా ఫర్గెట్ దెమ్. నేను ఎప్పుడు వాళ్ళని అస్సలే మర్చిపోను. నన్ను ఎక్కువ పెట్టి నన్ను హతమార్చాలని చూసారు. ఎప్పుడు ఎన్ని రోజులు ఎలా బతుకుతానో తెలియదు. నేను ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ విల్ బి అరౌండ్. నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. అయితే యు రీడ్ అబౌట్ ఆల్ దీస్ క్రేజీ షూటర్స్. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మీకు చెప్తున్నాను. ఆయన ఏమంటున్నారంటే, యు మైట్ హ్యావ్ రెడ్ అబౌట్ ఆల్ దీస్ క్రేజీ షూటర్స్ బట్ దే ఓన్లీ గో ఆఫ్టర్ కాన్సిక్వెన్షియల్ ప్రెసిడెంట్స్. దే డోంట్ గో ఆఫ్టర్ నాన్ కాన్సిక్వెన్షియల్ ప్రెసిడెంట్స్. ఎవరైతే కాన్సిక్వెన్షియల్ ఇన్ ద సెన్స్ ఆయన దృష్టిలో బహుశా మంచి చేయాలనుకుంటారో, ఎవరైతే కొంత పబ్లిక్ వైపుగా ఉంటారో, లేకపోతే శాంతి అనేటువంటి పేరిట ఉంటారో వాళ్ళ వైపే వీళ్ళు గన్నులన్నీ ఎక్కువ పెడుతున్నారు.